గత వరుస 2 రోజులుగా ఏదైతే హర్ష సాయి కేసు ఉందో అందులో ప్రప్రథమంగా 4 సైడ్స్ టీవీ బ్రేక్ చేసింది. మా 4 సైడ్స్ టీవీ ఈరోజు నిజానిజాలు తేల్చబోతుంది. గత వరుస 2 రోజులుగా ఏదైతే హర్ష సాయి కేసు ఉందో ఇక ఆ కేసు గురించి మీకైతే నిజానిజాలు తెలియజేయడానికి మేము మాట ఇచ్చాం. ఇక విజయ్ ఘోష్ గారు, మీరు హ్యాకింగ్ ఎక్స్పర్ట్స్ అండి, అనలిస్ట్, మీకు ఈ కేసు గురించి అసలు సంబంధం ఏంటండి? మెయిన్గా ఏంటంటే తీసుకుపోయే నిజాలు బయటకు వచ్చినాయి. పోలీసులు లోపలికైతే అలో చేయలేదని తెలుసు. పోలీస్ పవర్స్ అనేవి పెరిగినాయి. ఇతనితో నీకు సంబంధం ఏంటంటే ఆవిడ వీడియోలు చూస్తే తెలుసు ఎవరు చట్టక్లా ప్రాపర్ వేలో వచ్చిన డబ్బులు. తన వివరాలు గోప్యంగా ఉంచినప్పటికీ ఎఫ్ఐఆర్ మాత్రమే ఫైల్ అయిందన్నారు. ఇక్కడ వచ్చేసి ఆడియో లీకులు చేయడం స్టార్ట్ చేశారు. పెద్ద ఎత్తున థ్రెటనింగ్ కానీ బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నట్టు మాకు అర్థమవుతుంది. మనం తెలుసుకోవాల్సింది హర్ష సాయి గారి గురించి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు అని తెలియక ముందే వెనకనాల నుంచి 2-3 కార్లు ఫాలో అయినాయి. కూత బెదిరింపులకు మేము భయపడే వాళ్ళం కాదు. మా 4 సైడ్స్ అసలు వెనకకి పోదు, నిజాన్ని నిర్భయంగా బయటకు పెడుతుందండి. హర్ష సాయికి మీకు ఉన్న సంబంధం ఏంటి? మీకు పరిచయం ఎక్కడైంది? ఇంకా యూట్యూబ్లో ఒకటేసారి ఎలివేటెడ్గా ఇవ్వటం వాస్తవమే అండి. తీసుకున్నోడు కనపట్టలేదు. అసలు ఆమెకు మీరు ఎలాంటి సాయం చేస్తున్నారు? మేము ఇక్కడ 0 ఎఫ్ఐఆర్ చేయగలం. లీక్ చేయటం కూడా ఎంత దరిద్రంగా అంటే ఎవరైతే బాధితురాలు ఉందో ఆవిడ వాయిస్ మాత్రం పెద్దగా వినబడుతుంది. ఆయన వాయిస్ మాత్రం డల్గా ఏదో కట్ చేసి ఎడిట్ చేసిన మాదిరిగా ఉంది. ఎడిట్ చేసిన ఆడియో పులి మేక కథ సరిగ్గా చెప్పలేనాడు ఆయన. ఈవిడ పూజ చేసుకుంటా ఉండగా నీళ్లు పోసి నీ దేవుడు ఉంటాడన్నావు కదా, వచ్చి వెలిగించమను అని అడిగారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ అని చెప్పి ఆల్రెడీ మన రక్తం. రామ్ చరణ్ పైన దుర్భాషలు ఆడారు. బ్యాక్గ్రౌండ్లో ఆయన ఫ్యామిలీ నేము ఇవన్నీ. తను బెట్టింగ్ని ప్రమోట్ చేస్తున్నాడు. సనాతన ధర్మం పైన కూడా విలువ లేదని. అతి కష్టమైన పని ఏంటంటే ఎదవా అని ప్రూవ్ చేయడం. ఫస్ట్ ఇండియన్ మైండ్ సెట్స్ గురించి అర్థం చేసుకోవాలి. ఒక రేప్ నెక్స్ట్ 5 నిమిషాల పాటు ఈ కెమెరా ముందు చిన్నపిల్లలు ఎవరు ఉంటే పక్కకి పంపించేసేయండి.